సిస్టర్ ఏం పేరు మీ పేరు? నా పేరు నవనీత. నేను ఇప్పుడు నిక్ నేమ్లో ఉన్నాం మనం. నిక్ నేమ్ ఆయన నన్ను అమ్ము అని పిలుస్తాడు. అమ్ము. అమ్ము. ఎందుకు ఆయనకు అమ్ము అని పిలవాలనిపించింది? నవనీతలో ఆ అనే అక్షరమే లేదు కదా. అంటే నేను అమ్ము అని పిలుస్తాను, మా ఆయన పేరు అమర్నాథ్ అనమాట. సో అమ్ము అని నేను పిలుస్తాను, అక్కడి నుంచి అదే అమ్ము అని వచ్చేస్తుంది. మీరు ఆయన అమర్నాథ్ కాబట్టి అమ్ము అని పిలిస్తే, మీరు నవనీత కాబట్టి ఆయన అమ్ము అని పిలవాలి. లేదు, అమ్ము అనే పిలుస్తారు మళ్ళీ. అమ్ము. ఆవిడ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు కాబట్టి ఇంకా నవ్వు ఎందుకు, అందుకే అమ్ము అని పిలుస్తున్నారేమో. కాదు, చాలా సిగ్గుపడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలైనా సిగ్గుపోలేదండి. సరే, ఇప్పుడు ఆ అమ్మగారు ఏం చేస్తున్నారు? మా హస్బెండ్ వెయిట్ లాస్ కోచ్. ఓకే. సో ఈ అమ్మగారు ఇంట్లో ఏం చేస్తారు? వంటేనా లేకపోతే వేరే? నేను కూడా వెయిట్ లాస్ కోచ్, వంట చేస్తాను, పిల్లల్ని చూసుకుంటాను. అది సంగతి, అందుకే ఇట్లున్నారా? కాదు, ఇప్పుడు ప్రేమగా అమ్ము అమ్ము ఓకే, కోపంలో కూడా అమ్మే వస్తుంది. అప్పుడు ఎక్స్ప్రెషన్ మారుతాయి. అమ్మో ఎక్స్ప్రెషన్ ఏం మారదు, కొంచెం గట్టి వస్తుంది అమ్ము. సరే, ఇప్పుడు మీకు కోపం వచ్చింది ఆయన మీద విపరీతంగా, కానీ నిక్ నేమ్ తోటే పిలవాలి, ఎలా పిలుస్తారు? యాక్చువల్లీ నేను పిలవాల్సిన అవసరం లేదు, నాకు కోపం వచ్చిందని ఆయనకు అర్థమైపోతుంది. ఎలా? మాట రావు అనమాట. అచ్చా, మీ సీరియస్ చూపులు వెళ్ళి ఆయన వీపుని కూర్చుంటా. సరే, ముందు టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. ఓకే. చెట్టు కింద చిట్టి పాప చాట్ల ఏరుతుంది బియ్యం, చెరువులో సొరచేప తిమ్మింగలతో పెట్టుకుంది కయ్యం. చెట్టు కింద చిట్టు చేప చిట్టి పాప. చెట్టు కింద చిట్టి పాప చాట్లో ఏరుతుంది బియ్యం, చెరువులో సొరచేప తిమింగలంతో పెట్టుకుంది కయ్యం. చెట్టు కింద చిట్టి పాప చాట్లో ఏరుతుంది బియ్యం, చెరువులో తిమింగలం పెట్టుకుంది కయ్యం. ఎవరితో? చెట్టు కింద చిట్టి పాప ఏరుతుంది. కాదు, ఇప్పుడు పెళ్లి అరేంజ్డా లవ్వా? మాది అరేంజ్ మ్యారేజ్. ఆ రోజుల్లో 22 సంవత్సరాల క్రితం పెళ్లి చూపుల్లో ఏం మాట్లాడుకున్నారు ఇప్పుడు గుర్తు చేసుకొని చెప్పాలి. అప్పుడు ఏం మాట్లాడుకోలే, వచ్చారు చూచారు నచ్చింది ఓకే అన్నారు అంతే. నిన్ను అడగలేదా కనీసం నేను నీకు నచ్చానా అని? అప్పట్లో అవి లేవు ఇంకా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు టంగ్ ట్విస్టర్ చెప్పండి. చెట్టు కింద చిట్టి చేప చాటలో చిట్టి పాప చాటలో ఏడుతుంది. చెట్టు కింద చిట్టి పాప చాటలో ఏడుతుంది బియ్యం, చెరువులో సొరచేప. చెట్టు కింద చిట్టి పాప చాటలో ఏరుతుంది బియ్యం, చెరువులో సొరచేప తిమింగలంతో పెట్టుకుంది కయ్యం. సూపర్. పేరేంటండి? ఈరోజు అంతా నిక్ నేమ్స్. శ్రీలత. అసలు పేర్లు మాకొద్దు, పేరేంటి అనగానే నిక్ నేమ్ చెప్పాలి. ఏం లేదు. ఆగండి ఆగండి, ఇక్కడ పప్పి వాళ్ళ నిక్ నేమ్ చెప్పదు. బేబీ. మీ నిక్ నేమ్? నిక్ నేమ్ ఏం లేదు, లత. లత అంటే ప్రేమగా ఏమని పిలుస్తారు బావా? లత. కోపంగా? లత. రొమాంటిక్ గా? లత. పెళ్ళైన కొత్తలో ఉంది అక్కడ. మరి పెళ్ళైన కొత్తలో కదా, మరి లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్, కమ్మాన్, చాలా రోజుల తర్వాత దొరికారమ్మా లవర్స్. ఎప్పుడు ఐలవ్ చెప్పిన కొత్తలో బుజ్జియేనా? అరే అరే. మీరు? నేనేం పిలవను. అదే మనిషి అక్కడెక్కడ ఉంటే ఓయా ఇద్దరు సేమ్ కాలేజ్, సేమ్ క్లాస్, డిఫరెంట్ సెక్షన్. నేను సిఎస్సి, తను ఈసీ. ఓకే. అసలు సిఎస్సి ఎక్కడో క్లాస్ రూమ్, అక్కడ ఆయనది ఎక్కడో క్లాస్ రూమ్. మీరు ఎక్కడి నుంచి తొంగి చూస్తారా? కనెక్టింగ్ మై లవ్ స్టోరీ ఆల్సో. నువ్వు కూడా సిఎస్సి, ఆయన సిఈసియా? 8th B. ఇంజనీరింగ్ 8th క్లాస్ లో 9th క్లాస్ లో పెళ్లి, అందుకే పెళ్లి 30 సంవత్సరాలు అయింది. ఓకే, అర్థమైంది మాకు ఇప్పుడు. ఎలా ఎలా పక్క పక్క క్లాసులో అంటే ఫస్ట్ ఇయర్ ఇద్దరికి కామన్ క్లాసెస్ ఉండేది, సో అలా ఫస్ట్ ఇయర్ కలిపింది. ఆ తర్వాత పక్క నుంచి మొదలైంది. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేసింది? మా హస్బెండ్. ఆయనే. ఈ విషయంలో మాత్రం మగాలే ముందుంటారు. నువ్వు ఫస్ట్ ప్రపోజ్ చేసావా? చేయించుకున్నా, అందులో మేము ఫస్ట్ ఉంటాం. ఇష్టం మనకున్నా మనం చెప్పకూడదు, వాళ్ళు చెప్పేదాకా వెయిట్ చేయాలి. బుజ్జి గారు జాగ్రత్తగా వినండి. ప్రేమతో మాట్లాడుకుంటున్న ఎదిరింటి పక్కింటి ప్రేమ పావురాలు, పరవశంతో పరిమళిస్తున్న పాపికొండ పారిజాతంలో ఫ్లవర్లు. ప్రేమతో మాట్లాడుకుంటున్న ఎదురింటి పక్కింటి ప్రేమ పావురాలు, పరవశంతో పరిమళిస్తున్న పాపికొండ పారిజాతంలో ఫ్లవర్లు. పరవశంతో పరిమళిస్తున్న పాపికొండ పారిజాతం తోటలో ఫ్లవర్లు. పరవశంతో పరిమళిస్తున్న పారిజాతం తోటలో పాపికొండ
పాపికొండ పారిజాతం తోటలో ఫ్లవర్లు. ప్రేమతో మాట్లాడుకుంటున్న ఎదురింటి పక్కింటి ప్రేమ పావురాలు ఆ. పరవశిస్తున్న పారిజాతం పాపికొండల పారిజాతం తోటలో ఫ్లవర్లు. అసలు ఇంజనీరింగ్ లో కూడా ఇంత కష్టపడి ఉండరు కదా.